నిద్రపోలేదా? దేని గురించి అంత బాధపడుతున్నారు? ఆనంద్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనా? అల్లున్నంత మాట అన్నందుక? మరి దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? నా పరువు మర్యాద ఇంటావిడ దగ్గర మంట కలిసిపోవడానికి 53 రోజులే ఉంది లక్ష్మి. ఇంకా నేను స్థలం కూడా కొనలేదు. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇల్లు కట్టడం గురించా మీరు ఆలోచిస్తున్నారు? అవును లక్ష్మి, నా కూతుళ్ళు కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటావిడకి నేను ఇచ్చిన మాట నుంచి నేను వెనకడుగు వేయగలనా? బాధపడకండి. రేపే మనం ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎలా లక్ష్మి? మరో దారి లేదమ్మా. చిన్న రంభంతో కొయ్యాలి. కొస్తే కొంచెం రక్తం వస్తుంది. పర్వాలేదమ్మా. పర్వాలేదు. చాలే ఊరుకో. నీ రక్తాన్ని చిందించే ఉంగరం నాకొద్దు. పద, వస్తానండి. లక్ష్మి, 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 మన స్థలం పత్రాలు నీ చేత్తో దేవుడి పట్టం దగ్గర పెట్టి నీ చేత్తో కుంకుమ పెట్టు. స్థలం ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నేను చెప్పించే లక్ష్మి. ఏమండి, ఇక్కడుండే వెండి దీపాలు ఏమయ్యాయి? లక్ష్మి, ఇంత వయసు వచ్చినా నీకు జీవిత తత్వమే అర్థం కావడం లేదు. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు పెరుగు అవుతుంది, పెరుగు మజ్జిగ అవుతుంది, మజ్జిగ వెన్న అవుతుంది, వెన్న నెయ్యి అవుతుంది. అలాగే వెండి దీపాలు స్థలమైంది. దీపం సమ్మెలు అమ్మేశా మీరు స్థలం కొన్నది? ఇంట్లో వెలుగుతున్న దీపం సమ్మెలు అమ్మేయటం అమంగళం అండి. అదే శుక్రవారం పూట. అందుకే నేను నిన్ననే లక్ష్మీవారం వెళ్లకుండానే అమ్మేశాను. లక్ష్మి, నేను దాన్ని స్థలంగా భావిస్తాను, నువ్వు దాన్ని దీపం సెమ్మలుగా భావించు. అదే జీవిత తత్వం. అదెలా వీలవుతుందండి? లక్ష్మి, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మన ఇంట్లో బంగారు దీపంలా నువ్వు ఉండగా ఇంకా వెండి దీపాలు ఎందుకు?